నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఇవాళ కానున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి ఇరు పార్టీల సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పక్కా అని ఎప్పుడో తేల్చి చెప్పారు. తాజాగా జగన్ను గద్దెదించేందుకు ఇరు పార్టీల నేతలు బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇరు పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడుస్తామని, పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని ఇరు పార్టీల నేతలు చెబుతున్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పొత్తులపై వచ్చే వారం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పటి వరకు ఇరు పార్టీల నుంచి కొందరు అభ్యర్థుల ఎంపికపై అయినా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారు. అయితే అధికార పార్టీ అయిన వైసీపీ ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల పేరుతో 7 జాబితాలు విడుదల చేసింది. వారే ఎన్నికల్లో నిలబడనున్నారని పార్టీ అభ్యర్థులను చెప్పకనే చెబుతోంది. టీడీపీ, జనసేన పార్టీలు కూడా నియోజకవర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల నేతలు కొందరికి ప్రజల్లో బాగా తిరగాలని సూచనలు ఇస్తున్నారు. కానీ ఎక్కడా అభ్యర్థుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఇవాళ మంచి రోజు కావడంతో పార్టీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తే పార్టీ కార్యకర్తలు, నేతలు ఉత్సాహంగా పనిచేస్తారని అనుకుంటున్నారు. ఇక బీజేపీతో పొత్తును దృష్టిలో ఉంచుకొని కొన్నింటికి అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.